హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 7 వినేద్దామండి. వెంకట్రావు పాల వ్యాపారస్తుడైతే పాలల్లో తప్పకుండా నీళ్లు కలుపుతాడు. బియ్యం వ్యాపారస్తుడైతే బియ్యంలో రాళ్ళు. వాస్తకుడైతే ఇంట్లో ఏమూలో గూట్లోనో దేవుడి పటాలు దాస్తాడు. కమ్యూనిస్ట్ అయితే తప్పకుండా డివిజన్ వైపు రాడు. పురుషుడయ్యాడు కాబట్టి స్త్రీని పీడించే భర్త అయ్యాడు. కుక్కతోక వంకర తిరగక మారదని జానకి గ్రహించకపోతే అది జానకి తప్పవుతుంది గాని కుక్కతోక తప్పవుతుందా? అది వంకర తిరగడం మానుకుంటుందా? ఆ తెల్లారగట్ల జానకి మెలకు వస్తే ఎక్కడున్నాను నేను అని కంగారు పడింది. పక్కలో ఒక మనిషిని చూసి ఎవరితను అని ఆశ్చర్యపోయింది. ఆ పక్కనే అలమారా దగ్గర అతని బట్టలు కనబడి అతను గుర్తొచ్చి, అతనితో వచ్చేయడం గుర్తొచ్చి, అతను తనతో అబద్ధమాడడం గుర్తొచ్చి, అంతా పెద్ద నాటకంలాగా గుర్తొచ్చి, ఆ తెల్లారగట్ల చలిగాలిలో నిద్రమత్తులో మనసు నిండా పెద్ద దిగులొచ్చింది. అతని సరసన పడుకోబుద్ధి కాలేదు. లేచి వాకిట్లోకి వెళ్ళింది. తెల్లారగట్ల వెన్నెల్లో కరవీర పూల చెట్టు మోడైపోయి కనిపించింది. గోడ పక్కన ఉండే బొగడబంతి మొక్కలు ఆనవాలే లేకుండా పోయాయి. 10 ఏళ్ల పిల్లాడంత ఎత్తు ఉండే నందివర్ధన మొక్క అగ్ని ప్రమాదంలో తగలబడిపోయినట్టు ఎండి నల్లబడిపోయింది. మొక్కలన్నీ కొన ఊపిర్లతో పడి ఉన్న రోగగ్రస్తుల్లా ఉన్నాయి. జానకి కాసేపు నిలబడి పిచ్చిగా మొక్కలన్నిటినీ చూసింది. చప్పున ఏదో గుర్తొచ్చినట్టు తొట్టి దగ్గరికి వెళ్లి రేకు డబ్బాతో 10 సార్లు తిరిగి వాకిట్లో మొక్కలన్నిటికీ కాసిన్ని నీళ్లు పోసింది. ఆ తొట్లో నీళ్లు తీసి పోస్తుంటే విషం పోసినట్టు కాసేపట్లో మొక్కలన్నీ చచ్చి ఊరుకుంటాయేమో అనిపించింది. అంత మరిగిపోయున్నాయి నీళ్లు. తొట్టంతా పాడుబడిపోయి బురద పేరుకుని ఉంది. అందులో నీళ్లే ఆ తల్లి కొడుకులు స్నానాలకి పానాలకి వాడకం. జానకి కొబ్బరి పీచు సంపాదించి తొట్టతోమే పనిలో దిగింది. అప్పుడు గుర్తొచ్చింది విశాలాక్షి గారు నిన్నటి నుంచి తనని చూడ్డానికి రానే లేదేంటి అని. అలా గుర్తొచ్చి అలా మర్చిపోయింది. పనిలో మునిగిపోయింది. జానకి వచ్చి 10 రోజులైంది. ఆ 10 రోజుల్లోనూ వెంకట్రావు ఆమెతో 10-15 సార్లు పోట్లాడాడు. చిన్న విషయాల మీదో ఇంకా ఇంకొన్ని విషయాల మీదో పోట్లాటలన్నీ జానకి పుట్టింటి ప్రయాణం మీద నుంచి ఆ పుట్టింటి వాళ్ళు ఇవ్వని లాంఛనాల వైపు, సరిపోని పెట్టుపోతల వైపు దారితీస్తున్నాయి. ఆ మొదటి రోజు రాత్రి భార్య ముందు ఆ మాత్రం లొంగుబాటు చూపించినందుకు చాలా చింతించాడు. తెల్లారి వెంకట్రావు లేచిన దగ్గర నుంచి ముఖం ముడుచుకుని బింకంగా తిరిగాడు. వేడి నీళ్ల బకెట్టు స్నానాల గదిలో తొందరగా పెట్టలేదని గట్టిగా విసుక్కున్నాడు జానకి మీద. జానకి ఆశ్చర్యపడి రాత్రి మనిషేనైతను అని పిచ్చిగా చూసింది. వెంకట్రావు స్నానాల గదిలోకి పోయి నించుని ఏయ్ తువాలేది అని అరిచాడు. జానకి పొద్దున్నే తువాళ్లన్నీ సబ్బులో నానబెట్టింది. ఏమివ్వాలా అని కంగారుగా బట్టలన్నీ వెతికి తన చీరల్లో నుంచి ఒక తెల్ల చీర మడతలు విప్పి పట్టుకెళ్ళి మురిగ్గా ఉన్నాయని తువాళ్లన్నీ నానబెట్టాను, ఇది తీసుకోండి అని చీర అందించింది. వెంకట్రావు అది అందుకుని దాని అంచులు చూసి ఏంటి చీరిచ్చావా తుడుచుకోవడానికి? పళ్ళు రాలగొడితే సరి, ఆ వెదవ ఉతుక్కుళ్ళన్నీ ఇప్పుడే మొదలెట్టాలా అని చేతిలో చీర ఉండ చుట్టి వాకిట్లో విసిరేశాడు. అయ్యో మగాడికి చీర ఇవ్వడం ఏమిటి, చీరతో తుడుచుకుంటాడా వాడు అని వెనకాల అత్త తగులుకుంది. ఎందుకలా నించుంటావు మొద్దులాగా? తాడు మీద ఏమన్నా ఉందేమో చూడు. సర్లే అక్కర్లేదులే, లుంగి ఉందిలే అని కొంచెం శాంతంగా అరిచాడు వెంకట్రావు. జానకి గబగబా గదిలోకి వెళ్ళబోయి ఆగింది. అతను లుంగి చుట్టుకుని బయటికి వచ్చాడు. అట్టే తెల్లవార్లు కట్టుకుని లుంగి దాంతోటే దొడ్లోకి వెళ్ళాడు. దాంతోటే ముఖం కడుక్కున్నాడు, గడ్డం గీసుకున్నాడు. అంతకు ముందు దాన్ని ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాడో. ఒకటే చెమట కంపు కొడుతుంది. స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోవడానికి ఆ లుంగి పనికొచ్చింది గాని పువ్వులాగా తెల్లగా ఉతికిన చీర పనికి రాలేదు. ఆడదాని చీర గదా. స్నానం చేసి వచ్చి కంపు లుంగి చుట్టుకుంటూ అన్నం పెట్టేయ్ అన్నాడు. ఇంకా కూర అవ్వలేదు, ఏదన్నా పచ్చడి వేయనా అంది జానకి. ఏం చేస్తున్నావు పొద్దున్నుంచి అన్నాడు. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటుంది, మనలాగా ఏబ్రాసి మనిషా ఏమిటది అని అత్త వ్యంగ్యోక్తి విసిరింది. పంపు వచ్చేటప్పటికి తొట్టి శుభ్రంగా ఉంటే బాగుంటుందని తొట్టి కడిగి ఉంచాను, బట్టలన్నీ నానబెట్టాను. ఏదో చెబుతావు వెదవగొడుగుడు అని వెంకట్రావు చిరచిరలాడుతూ బట్టలు వేసుకున్నాడు.
జానకి అతని మీద కోపం రాలేదు, చాలా ఆశ్చర్యం వేసింది. రాత్రి అతను తన చేతి మీద ముఖం పెట్టుకుని తను మాట్లాడకపోతే చచ్చిపోతాననడం ఇంత తొందరగా మర్చిపోయాడా అదంతా అనే దిగ్భ్రాంతిలో మునిగింది. బయట ఏదన్నా తింటాలే అని తల్లితో చెప్పి వెంకట్రావు బయటికి వెళ్ళిపోయాడు. అత్త జానుడు పొడుగు గ్లాసులో రెండోసారి కాఫీ తాగుతూ తీరిగ్గా కూర్చుని, ఎన్ని తులాలు పెట్టి చేయించాలనుకుంటున్నారేమిటి అంది కోడలితో. దేని గురించో జానకి అర్థమే కాలేదు. కూరకి తాలింపు పెడుతూ జవాబు చెప్పలేదు. అడుగుతుంటే మాట్లాడవేవే, ఎన్ని తులాలు పెట్టాలనుకుంటున్నారేమిటి మీ వాళ్ళు అంది మళ్ళీ. తులాలు పెట్టడం ఏమిటి అని తెల్లబోయింది జానకి. వెండి పళ్ళెం చేయించి ఇచ్చేస్తామన్నారటగా. ఎప్పుడో చేతిలో డబ్బున్నప్పుడు చేయిస్తామంటే నువ్వెలా ఊరుకున్నావు? డబ్బు ఒక రోజున ఉంటుందా? ఎక్కడో అక్కడ అప్పో సొప్పో చేసుకుంటే ఎప్పుడైనా ఉంటుంది. రేపే చూద్దాం, మాపు చూద్దాం అనుకుంటే ఇక వస్తువు ఎప్పటికవరేను? 150 తులాలు తక్కువ పెడితే బాగుండదు. ఎవరికన్నా చెప్పాలన్నా సిగ్గు. అత్త ఏకరువుగా మాట్లాడుతుంది. వెండి పళ్ళెం మాట కొడుకు తల్లికి అబద్ధం చెప్పాడని జానకి అర్థమైంది. తల్లి గొడవ పడలేక డబ్బున్నప్పుడు చేయించిస్తామన్నారు అని చెప్పాడు అనుకుంది. భర్త మీద కొంచెం జాలేసింది జానకి. నిజం చెప్తే ఇక్కడ తల్లి ఊరుకోదు. పోనీ అక్కడే పోట్లాడి తెచ్చుకుందామా అంటే అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన మాత్రం ఏదో ఒక అబద్ధం చెప్పక ఏం చేస్తారు అనిపించింది. తల్లి మంచిదైతే ఆయన ఆ అబద్ధం చెప్పకపోను కదా అనిపించింది. ఎన్ని తులాలు పెడతారో నాకు తెలియదు అత్తయ్య అంది. తెలీదంటే ఎలాగే? తర్వాత నెత్తి నోరు బాదుకున్నా లాభం లేదు. 150 తులాలు పెట్టి చేయించమని మా అత్తగారు అంటున్నారని రాయి మీ అమ్మకి. ఒక్క పిల్ల, ఆ మాత్రం ముద్దు ముచ్చట చూసుకోవడం తెలీదా మీ అమ్మకి? ఆనాడు మీ నాన్న మాట నమ్మి సరేలే వాళ్లే ఇస్తారులే, ఇవ్వక పారిపోతారా అని ఊరుకున్నందుకు మా గడ్డి మాకు బాగానే పెడుతున్నారు. పెళ్లిపీటల మీద 3 ముళ్ళు వేయకుండా పట్టుబడితే ఆనాడే ఊడిపడేది డబ్బు. ఈ మనిషి ఇంట్లో లేకపోతే ఎంత బాగుండునో అని జానకి మళ్ళీ గట్టిగా అనిపించింది. ఇంకా కొన్నాళ్ళు తను ఒక్కతే ఉంటే ఏమన్నా బుద్ధి వచ్చేదో లేదో. ఛీ, ఎంత పెద్ద అబద్ధం ఆడాడో తనతోటి. తల్లి కొడుకులిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తగిన వారవుతారు. జానకి మనసులో ఎంత ఉత్సాహం లేకపోయినా నూతి దగ్గర కూర్చుని బట్టలు ఉతకడంలో మునిగిపోయింది. ఆ రోజు చీకటి పడేదాకా పని చేస్తూనే ఉంది. నానబెట్టిన బట్టలన్నీ ఉతికింది. 4 దుప్పట్లు, తలగడ సంచులు ఉతికి గెంజి పెట్టి ఆరేసింది. గదుల్లో బూజులు దులుపుదామని చీపురు పట్టుకుని వస్తే ఎల్లంత ఆశ్చర్యం వేసిందో. ఇంత శుభ్రం లేకుండా మనుషులు ఎలా బ్రతుకుతారో అనిపించింది. ఈ 3 నెలల నుంచి గదుల్లో చెంబుడు నీళ్లు పోసి కడిగినట్టు లేదు. మూలమూలల్లో దుమ్ము అట్టలు కట్టి పేరుకుపోయింది. మురుగుతో గడప రంగే కప్పడిపోయింది. గోడ పక్కన మంచం అంచు నిండా బూజులే. నవ్వారు బద్దెల నిండా బూజులే. మంచం కోళ్లకి గోడ మూలకి విసునకర్రలంతటి సాలిగూళ్ళు. ఎన్నడూ మంచం యువతలికి లాగి గోడవారన చీపురు ఆడించిన పాపాన పోలేదన్నమాట. జానకి మంచం తీసి వాకిట్లో ఎండలో పారేసింది. గది నిండా నీళ్లు పోసి మూలల్లో దుమ్ము నానబెట్టింది. గోడలన్నీ దులిపి అలమార అరలన్నీ సర్ది గదుల్లో సోడా వేసి నేలంతా తలతలలాడేట్టు తోమి కడిగింది. వంటిల్లు సర్దడానికి వెళ్తే అదో పెద్ద అగాధం. డబ్బాలు సీసాలు అన్నీ నూనెలో ముంచి తరువాత మట్టిలో దొర్లించి అక్కడ పడేసినట్టున్నాయి. ఏవి పట్టుకుంటే అవే జిడ్డు. చేతులు ఊడి రావు. ఒక్కో డబ్బా గాని సీసాలో గాని ఒక్కో సరుకు లేదు. ఇందాక తాలింపులోకి ఆవాలు లేకపోతే ఉడికిన కూరే తీసుకుపోయి గోడ అవతల గుమ్మరించాలనిపించింది జానకి. ఆవాలు లేకుండా తాలింపేమిటి? విసుక్కుంటేనన్నా అత్త చెవిన పడుతుందేమో అనుకోవడానికి అత్త ఇంట్లో ఉంటేనా? సంసారం కోడలికి అప్పచెప్పి ఊరి మీద పడింది. కోడలు వచ్చేసిందని చాటడానికి. వంటింట్లో నేల మీద జిడ్డు వదిలించడానికి సగం రోజు పట్టింది జానకి. ఆ రోజుకి అక్కడితో తన పని సరిపెట్టి మంచాలు దులిపి ఇంట్లోకి తెచ్చి పడేసి తలగడ దిళ్లకి ఉతికిన సంచులు తొడిగి తెల్లటి దుప్పట్లతో పక్క వేసింది. గదిని చూస్తే కొంచెం బెంగ తీరినట్టు అనిపించింది. తరువాత తలంటుకుని అలసిపోయి 9 గంటలకే మంచం పక్క చాప మీద వాలిపోగానే దిగులంతా మర్చిపోయి నిద్రపోయింది. వెంకట్రావు ఇంటికి వచ్చి తెల్లగా మెరిసే గచ్చు, పక్క మీద తెల్లగా మెరిసే దుప్పటి, తలగళ్ళు, తాడు మీద తెల్లగా మెరిసే తువాళ్ళు, శుభ్రంగా సర్ది ఉన్న వంటిల్లో అన్నీ చూశాడు. అప్పుడే పడుకుందేం అన్నాడు తల్లితో. పొద్దుపోక మునిపే పక్కెక్కింది అంది తల్లి.
జానకి చేసిన పనుల గురించి వాళ్ళేం మాట్లాడుకోలేదు. ఇల్లు శుభ్రంగా ఉందన్న సంగతి వాళ్ళకి అర్థమే కాలేదు. కొడుక్కి అన్నం పెట్టి మళ్ళీ అత్తగారింటి కబుర్లు అడుగుతూ కూర్చుంది తల్లి. పొద్దున తన కోడలితో అన్న మాటలు చెప్పి ఎన్ని తులాలు పెట్టి చేయిస్తానా అంటే నాకు తెలియదంటుందేమిటి ముద్దు మనిషి. బొత్తిగా చురుకు కరుకు లేదురా మనిషికి. ఈ కాలం పిల్లలు చూడు ఎంత చకచకలాడుతూ ఉంటారో. పుట్టింటి వాళ్ళని నోరు తెరిచి ఒక్క వస్తువు అడగందే తెలియదు దీనికి అని పోట్లాడి తెచ్చుకోవాలి గాని మనం ఎక్కడ పోట్లాడతాం పోయి. రేపు ఉత్తరం రాయమని చెప్పుదానికి అని పురమాయించింది. వెండి పళ్ళెం గురించి తల్లితో తన అబద్ధం చెప్పిన సంగతి జానకి తెలిసిపోయినందుకు వెంకట్రావు మొదట కంగారు పడ్డాడు. తర్వాత తనకి తాను నచ్చ చెప్పుకున్నాడు. అబద్ధాలు ఆడక ఏం చేయమంటావు? మీ వాళ్ల పరువు కాపాడినందుకు నోరు మూసుకుని ఉండు అను ఫెడీలని జవాబు చెప్పలేనా అని సర్దుకున్నాడు. తల్లి ఏమిటేమిటో వాగుతూనే ఉంది. అన్నిటికీ ఊకొట్టాడు కొడుకు. వరుసగా వారం రోజుల దాకా ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంది జానకి. రోజు బారెడు వాకిలి శుభ్రంగా ఉంచుకోలేక అత్త వాకిట్లోనే పెంటపోగు తయారు చేసింది. అదంతా ఎత్తిపోసి వాకిట్లో వరుసగా 4 పూటలు కళ్ళాపు జల్లి వాకిలి అద్దంలా చేసింది జానకి. నందివర్ధన మొక్క ఒకటి పూర్తిగా చచ్చిపోతే జానకి చాలా ఏడుపొచ్చింది. ఈ మొక్కలన్నిటినీ వదిలి ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళాలా అనిపించింది. మొక్కలన్నిటికీ పూట పూట శ్రద్ధగా నీళ్లు పోసి వాటి మొదట్లో గుట్ట చేసి ఎలాగో అన్నిటికీ కాస్త కళవచ్చేట్టు చేసింది. విశాలాక్షి లేకపోవడం పెద్ద దిగులుగా ఉంది జానకి. అప్పుడు అర్ధరాత్రి హఠాత్తుగా అన్నయ్యతో వెళ్ళిపోయినప్పుడు ఆవిడతో చెప్పలేదు. తెల్లారి ఏమనుకుందాం. వాళ్ళు చంటివాణ్ణి చూడాలని ప్రాణం తహతాలాడిపోతుంది జానకి. ఇంకా ఎప్పుడొస్తారో. విశాలాక్షి భర్త ఇంట్లోకి ఎప్పుడొస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో అలికిడే ఉండదు. 1000 ఇళ్ల పూజారి అయినా పెళ్ళం పిల్లలున్నప్పుడే ఇంటి పట్టన ఉండరు. ఇక ఇప్పుడు ఇల్లు గుర్తొస్తుందా? విశాలాక్షి తండ్రికి బాగోకపోతే వెళ్ళిందని 4 రోజుల్లో వచ్చేస్తానన్నదని ప్రమీల చెప్పిందే గాని అప్పుడే వారం దాటింది. పాపం తండ్రికి ఎలా ఉందో. 4 ఏళ్ళు ఆయన బ్రతికి ఉంటేనే గాని లేకపోతే 4 పిల్లలతో ఈవిడ చాలా ఇబ్బందులు పడిపోతుంది అనిపించింది జానకి. జానకి అత్తకి ప్రమీలంటే పడదు. ఆమె అప్పులు ఇస్తూ ఉంటుంది. బెజవాడలో ఎవరు అప్పు కోసం వచ్చినా ఇస్తుందేమో గాని వెంకట్రావు తల్లి వచ్చిందంటే మాత్రం ప్రమీల 4 ఉప్పురాళ్ళు కూడా పుట్టనివ్వదు. అదో కోపం వెంకట్రావు తల్లికి. నేనమ్మా ఉద్యోగం వెలగబెడుతున్నానని మొగరాయిళ్లాగా దీని వేషాలు ఎవరికి తెలియవు అని ఇంట్లోకొచ్చి గుడగొడలాడుతుంది. మళ్ళీ పైకి అనడానికి హడలు. ఒకసారి ఎప్పుడో ప్రమీల ఆఫీసుకు పోతూ ఉంటే వెనక నుంచి ఈవిడ వెటకారంగా ఏదో మాట అని నవ్వింది. ప్రమీల ఒక చెప్పు ఒడదీసి వెంకట్రావు తల్లి ముఖానికి తగిలెట్టి విసిరగొట్టి 2వ చెప్పు పట్టుకుని కొట్టడానికి వచ్చింది. వెంకట్రావు తల్లి అడిలిపోయి ఇంట్లో దూరింది. ఏమిటేమిటి అని వెంకట్రావు వాకిట్లోకి దూసుకొచ్చాడు. ప్రమీల ఆగ్రహంగా నన్ను అడుగుతావేం? దాన్నడుగు. ఈసారి ఎప్పుడన్నా నా మాట ఎత్తిందంటే ఇంట్లో జొరబడి చెంపలు వాయగొట్టేస్తాను, తెలిసిందా? మర్యాదగా ఉండమని చెప్పు అని వార్నింగ్ ఇచ్చి 2 చెప్పులు కాళ్ళకి తొడుక్కుని వెళ్ళిపోయింది. ఆ సంగతి విశాలాక్షి చెబితేనే తెలిసింది జానకి. మొదట్లో ప్రమీలతో మాట్లాడడానికి జానకి చాలా బెరుగ్గా ఉండేది. తర్వాత కొంత అలవాటైంది గాని ప్రమీలతో మాట్లాడినట్టు తెలిస్తే అత్త ఒప్పుకోదు. జానకి విశాలాక్షి వాళ్ళ ఇంట్లోనే గాని ప్రమీల వాళ్ళ ఇంట్లోకి గాని ఎప్పుడో గాని వెళ్ళదు. జానకి రోజు ఇంట్లో పనులతో కాలక్షేపం అవుతున్నా ఏ సాయంత్రం పూటో 2 మాటలు మాట్లాడడానికి ఎవరూ లేక పిచ్చెక్కినట్టు అవుతుంది. వెంకట్రావు ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒక విషయానికి చెరబురలాడుతూ రుసరుసలాడుతూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నాడు. ఎంత పరువులేని పని చేశానో, నా తల తీసేస్తే ఇంతకన్నా నయంగా ఉండేది అన్నాడు ఎన్నిసార్లో జానకి పుట్టింటికి వెళ్ళిన సంగతి ఎత్తి. ఒకసారి అన్నం దగ్గర కూర్చుంటూ నువ్విక కాపురానికి వెళ్ళవని చుట్టాలందరికీ చెప్పేశాడట్టుగా మీ అన్న. చెల్లెలు కాపురం చెడిపోయిందంటే 10 మందికి చాటించి సంతోషించేవాణ్ణి నీ అన్ననొక్కడే చూశాను. ఎవరెవరికి చెప్పాడేమిటి? అందరికీ ఉత్తరాలు రాశాడా అని అడిగాడు. జానకి మాట్లాడకపోతే ఊరుకోలేదు. మీ అన్న చెప్పకపోతే పలానా మనిషికి ఎలా తెలిసింది అని రెట్టించాడు. అతనే కల్పించి చెప్పాడేమో అంది జానకి. అలాంటి వాడు కాడతను, నిప్పులాంటి మనిషి. అలాంటి కల్పనలన్నీ నీ అన్నే చేస్తాడు అని ఎగిరాడు. ఇంట్లో అప్పుడప్పుడు ఆ వరుస అలా సాగుతూనే ఉంది. వెంకట్రావు కంపెనీకి పోవడం వల్ల ఇంట్లో కూర్చుని పెళ్లాంతో పోట్లాడడానికి వీల్లేని క్షణాల లోటుని అతని తల్లి సమర్థవంతంగా తీరుస్తూనే ఉంది.
కోడలంటే అభిమానం లేకపోతే పోని, గోరెడు జాలి దయ అయినా లేవు. కోడల మీద ఒక మాట విసరడానికి జంకు ఉండదు, మొహమాటం ఉండదు. రాళ్లు విసిరినట్టు విసురుతూ ఉంది మాటలు. వాడు శ్రీరామచంద్ర లాంటి వాడు కాబట్టి నువ్వు కావాలని వచ్చాడు గాని, ఇంకొకడైతే మొగుడొద్దని పోయిన దాని ముఖం మళ్ళీ చూస్తాడా? 3 నెలలైనా మళ్ళీ ఆ మొగుడి దగ్గరికే చేరావు గాని ఇంకో మొగుడి దగ్గరికి వెళ్ళావా? ఈ మాత్రం దానికి ఈ భోగమంతా ఎందుకట? వద్దనుకున్నవాడే గతయ్యాడు మళ్ళీ. ఆ దెప్పులతో పోట్లాట ప్రారంభించింది అత్త. కోడలు వచ్చినవన్నాడే. ఆ కోడలు ఇంటి పనులతో తనమనుకలవుతూ ఉంటే జానకి ఏం చెబుతుంది? అత్త మాటలకి గిర్రున కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటుంది. దేనికి నోరెత్తకుండా ఊరుకుంటుంది. జానకి వచ్చిన దగ్గర నుంచి అత్త వంట మానేసింది, పనులు మానేసింది. ఒక సాయంత్రం వేళ జానకి వాకిట్లో తొట్టి దగ్గర అంట్లు తోముతుంటే అత్త ఎవరితోనో మాట్లాడడం వినబడి కాసేపు తోమడం ఆపి వింది. గిర్రున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల వంచుకుని తన పనిలో తాను పడిపోయింది. జానకి అత్త వచ్చిన ఆవిడ దగ్గర తన కష్టాలన్నీ ఏకరువు పెట్టుకుంటుంది. చెప్పుకుంటే సిగ్గుగాని మా అన్నయ్య దింపాడమ్మా మమ్మల్ని ఈ కుంపట్లోకి. పిల్ల బాగుంటుంది, కుటుంబం మంచిది అని ఒకటే ఊదర పెట్టాడు. ఏం బాగు? నా ముఖం బాగు. మా కళ్ళకి ఏం మూసుకుపోయాయో గాని దాని ముఖాన స్ఫటికం మచ్చలే కనబడలేదు. మా కళ్ళకి ఎన్నిసార్లు ఎన్ని పౌడర్లు రంగులు అద్ది మాయపుచ్చారో. మాయదారి మూక. తీరా పెళ్లికెళ్ళినప్పుడు ఎవరో అన్నారు, పెళ్లి కూతురు ముఖం నిండా స్ఫటిక మచ్చలేనర్రా అని. అప్పుడు నెత్తి నోను కొట్టుకుంటే ఏ లాభం? కట్నం మాత్రం ఎంత గుమ్మరించారనుకుంటున్నావేమిటి? ఏమిటో హైదరాబాద్ సంబంధం అని మోజుపడ్డామనుకో, రాను పోను రైలు ఛార్జీలు దండగా మిగిలింది గాని హైదరాబాద్ అయితే ఏం వచ్చి పడింది ఒళ్ళో? ఏమిటో తొందరపడ్డాం గాని పిల్లాడి ఇప్పటిదాకా ఉంచితే 2 కట్నం ఊడిపడేది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? నువ్వెన్నన్నా చెప్పు గాని నీ కోడలు కుదురైన పిల్లలేదు. నా కోడలు ఉంది, ఎందుకు ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టదు. ఏం కర్మ నీ కోడలికి ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టేదాకా? 10 మంది నౌకర్లను పెట్టి చేయించుకుంటుంది. నీకేం తీపడం అవదురా? 50,000 కట్నం తెచ్చింది, బండెడు సామాను తెచ్చింది. తెచ్చింది. తెస్తే ఏమిటి? అన్నీ బీరువాల్లో బిగించి తాళాలు వేసుకుంది. మొన్న 4-5 మనుషులకి భోజనాలు పెట్టించాల్సి వచ్చి ఏదో ఒక గిన్నె 2 స్టీల్ గిన్నెలో తీయమంటే ఇప్పుడు వాడతావా అంది. ఎప్పుడో వేరు కాపురం పెట్టినప్పుడు వాడుకుంటుందట. అవసరానికి తీసి వాడుకుని మళ్ళీ కడిగి లోపల పెట్టుకోకూడదు? ఎందుకమ్మా? కోడలు అంత తెచ్చిందని ఇంత తెచ్చిందని గొప్పలో గిన్నెలు కొత్త చెడిపోతాయని అన్నదేమోలే. మా పిల్లాడి సంబంధంలాగా ఏ బ్రాసి సంబంధం ఎవ్వరికీ వద్దు తల్లి. మీ అత్తగారేం పెట్టారని ఎవరన్నా అడిగితే తలెత్తుకోలేకపోతున్నాడు అని చటుక్కున కళ్ళనీళ్లు పెట్టుకుని ఆ ఏడుపుతోనే మాటలు సాగించింది. మొన్న మా మేనత్త కూతురొచ్చింది ఏదో పని మీద. మధ్యాహ్నం పూట నిద్రపోయి లేచి వెంకట్రావుకి వాళ్ళత్తగారు పెట్టిన వెండి సామాను చూపించదురా అంది. ఏం చూపించాను? నా కష్టం పగోడికి కూడా రావద్దు అనుకుంటాను. ఆ వెండి గ్లాసు, ఆ మజ్జిగ గిన్నె, ఆ పన్నీర్ బుడ్డి, ఆ చిన్న చిత్తగా చూపించాను. పళ్ళమేది అంది. వాళ్ళింకా చేయించలేదులే అని ఎలాగో మాట మరిపించాననుకో. ఈ పాడు సంబంధం చేసుకుని నలుగురిలో నవ్వులు పాలయ్యామనుకో వదినా. ఇంకా వెండి పళ్ళం ఇవ్వలేదా? అబ్బే, ఎక్కడిచ్చారు? పెళ్ళైన ఏడాదికే ఆ ముసలాడు పోయాడు. అన్న ఉన్నాడంటే వాడికేం పట్టింది? రేపిస్తాం మాపిస్తామంటారే గాని ఊడిపడనివ్వరు. ఇస్తారులే, ఇవ్వక ఎక్కడికి పోతారు? ఏదో పేద సంసారాల్లో వాళ్ళకంటూ వాళ్ళ పిల్లలకి పెట్టుకోక ఏం బాగుంటుంది? పేద సంసారం ఎందుకయ్యింది? వాడు రేపో మాపో మహా 30-40 వేలు కట్నాలు లాగి మరీ పెళ్లి చేసుకుంటాడు. లాంఛనాలు ఇవ్వకపోతే ఊరుకుంటాడా? దీని మొహానికే ఏ అచ్చటా ముచ్చటా లేదో. మా వియ్యపురాలికి బొత్తిగా జ్ఞానం లేదమ్మా. ఒక్క ఆడపిల్ల, దానికోసం 4 వస్తువులు అమర్చుకునే తెలివి లేదు. అసలు ఆడపిల్ల ఉన్నప్పుడు దాని పెళ్లికి ముందే అన్నీ అమర్చుకోవద్దు. ఇందాక పన్నీరు బుడ్డి అన్నావు. పన్నీరు బుడ్డి అల్లుడికి వస్తుందా? ఎందుకు రాదు? మా ఇళ్లలో అల్లుడికే వస్తుంది. అయ్యో, ఇంకా ఎన్ని వస్తువులు రావాలో. కావలసినవన్నీ ఇచ్చారా? పిల్లకి మొగుడు తయారుగా దొరికాడని ముడిపడేయించి ఇంట్లో నుంచి తోలేశారు. 2వ మనిషి లేచి వెళ్లే వరకు ఆ ధోరణి అలా సాగుతూనే ఉంది. ఆ రాత్రి వెంకట్రావు వచ్చిన తర్వాత సాయంత్రం అన్నపూర్ణమ్మ వచ్చిందిరా అని మొదలుపెట్టి తల్లి కొడుక్కి ఆ సంభాషణ ఒక్క ముక్క పొల్లుపోకుండా చెప్పింది.
చెప్తూ చెప్తూ అన్నపూర్ణమ్మ మీద కూడా కోపం వెళ్ళగక్కింది. వెదవబడాయి, కోడలు కానుకలు తెచ్చిందని మురిసిపోతుంది లోపల. పైకి ఏమీ గొప్పలేనట్టు మాటలు కోటలు దాటుతున్నాయి. కోడలు తెచ్చుకున్న స్టీల్ సామాను ఉమ్మడి కొంపలో వాడుకోవడానికి తీయమంటే తీస్తుందా? ఈవిడ కొనిపెట్టుకోరాదు 4 గిన్నెలు. అది గడుచుదు కాబట్టి వీళ్ళాటలు సాగనివ్వదు. లేకపోతే ఆ సామాన్లన్నీ వీళ్లే వాడేసుకునేవారు అని కాసేపు అన్నపూర్ణమ్మని తిట్టిపోసి మళ్ళీ తన వియ్యపురాలి మీద వైపు మళ్ళింది. అన్నపూర్ణమ్మ కొడుక్కి వాళ్ళ అత్తగారు వాళ్ళు స్కూటర్ బండిచ్చారట. ఈ రోజుల్లో మీసం వచ్చిన మగాడున్నాడంటే ఎన్నెన్ని లాంఛనాలు పోసి పిల్లనిస్తున్నారు. పెద్దమ్మ గారి పెద్ద కొడుకు ఒక్కడే కట్నాలు కానుకలు లేకుండా పిల్ల బాగుందని మురిసిపోయి పెళ్లి చేసుకున్నాడు గాని మన వాళ్ళందరూ అత్తార్ల దగ్గర నుంచి ఎన్నెన్ని తెచ్చుకున్నారో. నీ కర్మే కాలింది, నలుగురిలో నవ్వులు పాలయ్యావు అని కళ్ళ నీళ్లు పెట్టుకుని ముక్కు చీదింది. తనకి సౌఖ్యం లేనందుకు తన తల్లి గుండె ఎంత కోత పడుతుందో చూసినప్పుడల్లా వెంకట్రావుకి అత్తారి మీద చెప్పలేనంత ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. దీన్ని వదిలేస్తే సరి అంటాడు అలాంటప్పుడు. మగాడివైతే నీ బామ్మర్ది నెత్తికెక్కి తొక్కి గోళ్ళోడగొట్టి నీకు రావాల్సినవన్నీ తెచ్చుకో అని జ్ఞానబోధ చేస్తుందా మాతృమూర్తి. జానకిని 3 నెలల పాటు పుట్టింట్లో పెట్టు కూర్చున్న ఆడపిల్ల గలవాళ్లు అంత తేలిగ్గా పిల్ల కాపురం చెడగొట్టుకోరని వెంకట్రావు తల్లికి తెలుసు. ఈసారి వాళ్ళు వెండి పళ్ళం చేయించే పంపుతారు అనేది ఎప్పుడు. వెంకట్రావు కూడా అలాగే అనుకున్నాడు. తనకు రావాల్సిందేదో గోల్డ్ ఓడుగుట్టైనా పుచ్చుకోవాలనే పథకంతోటే జానకి దగ్గరికి బయలుదేరాడు. నిజానికి తనను చూడగానే అత్తగారు బావురుమంటుందని, పిల్లని తీసుకెళ్లమని కాళ్లా వేళ్లా పడుతుందని, బావుమరిది కూడా సిగ్గుపడుతూ చెల్లెల్ని తీసుకుని వచ్చి తొందరపాటికి ముఖం వేలాడేసుకుంటాడని అనుకున్నాడు. సమయం చూసా వెండి పళ్ళం మాట అడిగేయవచ్చని అనుకుని వెళ్తే తీరా అదంతా తల్లికిందలైందక్కడ. ఈసారన్నా వస్తువు చేతిలోకి వస్తుందేమో అనుకున్న వాళ్ళు అలా జరగపోయేసరికి తల్లి కొడుకులిద్దరూ తమ దురదృష్టానికి నిర్ఘాంతలైపోతూనే ఉన్నారు పూట పూట. అన్నట్టు మీ అత్తకి ఉత్తరం రాయించావా అంది తల్లి ఒక పూట. ఎప్పుడో రాయించాలే, 150 తులాలు పెట్టాలని రాపించాలే అని బొంకాడు కొడుకు. రాసిందా? మంచి పని చేశావు అని సంతోషించింది తల్లి. కంపెనీకి పోకుండా వెంకట్రావు ఇంట్లో కూర్చున్నప్పుడల్లా తల్లి కొడుకులిద్దరూ తప్పకుండా వెండి పళ్ళం సంగతి మాట్లాడుకుంటారు. మొదట ఎవరెవరి గురించో చెప్పుకుని చివరికి వ్యవహారం అక్కడికి తీసుకొస్తారు. వాళ్ళ కోడలు తెచ్చుకున్న గంధపు కిన్నె ఎంత బాగుందో, వీళ్ళ కోడలు తెచ్చుకున్న వెండి చెంచాలు దుక్కల్లాగా ఎంత బాగున్నాయో. ఇవే మాటలు ఎంతసేపో. కాళ్ళు కడిగే పళ్ళం మగపిల్లవాళ్లకు వస్తుందంటే అని ఎరగదాని అత్త ఆ పళ్ళం ఇవ్వడానికి ఎంత రద్దాంతం చేసిందోనమ్మా. 25-30 మందికి తిళ్ళు పెట్టడానికే ఏడ్చారు. వేళ పట్టిన టిఫిన్లా కాఫీలా పెట్టారుగా. వియ్యపురాలికి పట్టు చీరలు 2 ఉతికే మోకాల మీదకి వచ్చింది చీర. నీ ప్యాంటు గుడ్డలు మాత్రం ఏడాదికే రంగుమాయలా అంది తల్లి. సుబ్బారావు ఇప్పటికీ నవ్వుతాడు ఆ ఉంగరం చూసి. పెళ్లి ఉంగరంలో ఇంత చిన్నరాయి ఏమిటబ్బా అంటాడు. చిన్నరాయి పెట్టమని నేనే అన్నానని చెబుతూ ఉంటాను. ఆ ముసలాడుండుంటే వాడి ముఖాన కొడుదును అన్నాడు కొడుకు. అంత పని చేయాల్సిందే. వాళ్ళకి చిన్న పెద్దమ్మ గారి కొడుకు ఎంత మంచి ఉంగరం పెట్టారో చూస్తే ఆశ్చర్యపోతావు. కుంకుడు గింజంతా వజ్రపొడి వేయించి చేయించాడు. అది చేతికి పెట్టుకుని తిరుగుతూ ఉంటే చూడ్డానికి 2 కళ్ళు చాలవురా. వాడి చేతి వైపే చూసేదాన్ని. కాసేపు నువ్వు పెట్టుకుంటావా పిన్ని అని ఒకసారి తీసిచ్చాడు. అమ్మో నాకెందుకురా అని 1 గంట సేపు నా చేతికి పెట్టుకుని తీసి కళ్ళకి అద్దుకుని వాడి చేతికి పెట్టాను. అల్లుడికి ఉంగరం పెడితే అలాంటిది పెట్టాలి, లేకపోతే లేదు, అంతేగాని అంది తల్లి. ఎవరి అదృష్టం వాళ్ళది, అందరికీ ఒక్కలాగా రమ్మంటే వస్తుందా అన్నాడు కొడుకు. ఎంత కటికి మేళమో నీ అత్తారు. వాళ్ళకి గడ్డి పెట్టే వాళ్ళెవరూ లేరేమిట్రా? ఎవరో ఎందుకు, చూస్తూ ఉండు, నేనే తినిపిస్తాను గడ్డి. ఆ మాటలన్నీ జానకి ముందే అంటారు. జానకి పనులు చేసుకుంటూ ముఖం చిన్నబుచ్చుకుని ఆ మాటలన్నీ వింటూనే ఉంటుంది. అదంతా జానకి రోజు అలవాటే అయినా ఎప్పటికప్పుడు కొత్తగా ఆశ్చర్యపోతుంది, కొత్తగా దిగులు పడుతుంది. పుట్టింటి నుంచి వచ్చి 4-5 రోజులైన తర్వాత జానకి ఒకరోజు తన గాజులు తీసి వెంకట్రావు దగ్గర పెట్టింది. ఇవి తీసుకుని మా వాళ్ళు ఇవ్వాల్సినవన్నీ చేయించుకోమని అత్తయ్యకి చెప్పండి అంది. తనకేదో పెద్ద అవమానం జరిగినట్టు వెంకట్రావు కళ్ళెర్ర చేసి, నీ గాజులమ్మమని ఎవరన్నారిప్పుడు? వెదవ తెలివితేటలు ప్రదర్శించకు,
నీ గాజులు అమ్మి సామాను కొంటే నాకు మీ వాళ్ళు ఇచ్చినట్టు అవుతుందా? ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు పెట్టి నీ అన్న చేయించివ్వాలి, తెలిసిందా? ఒక్క పైసా ఊడిపడనిస్తాడనుకుంటున్నావా? నీ మీద ఏదో ప్రేమ ఒలకబోస్తున్నాడు అనుకుంటున్నావు గాని అందుకనే చెబుతున్నాను. నీ తల బిరిసేదో మీ వాళ్ళ దగ్గర చూపించు. నాకు రావాల్సింది నాకు పడేయమను. ఆ మాత్రం గడుసుతనం లేదా? పెళ్ళయి కాపురం చేస్తున్నావు. మా వాసంతిని చూసి జ్ఞానం తెచ్చుకో. పెళ్లికి ముందు నుంచే భర్తకి ఏమేం కావాలో అన్నీ పోట్లాడి చేయించుకుంటుంది, తెలుసా? బట్టలు కూడా కొనిపించుకుంటుంది. నీకంత జ్ఞానం ఎక్కడేడ్చిందిలే? గాజులు తీసిస్తున్నావు, గాజులు. గాజులు నీ సొమ్మనుకుంటున్నావా? అసలు నీక బుద్ధి ఎందుకు పుట్టింది అని నిలదీశాడు. జానకి మాట్లాడలేకపోయింది. అది కాదురా అసలు సంగతి అని తల్లి అందుకుంది. మధ్యాహ్నం వెంకమ్మత్తయ్య వస్తే ఈ మాట ఆ మాట వచ్చి మీ వియ్యపురాలు ఈసారన్న సామాన్ చేయించి పంపిందా అని అత్తయ్య అడిగింది. మేం వాకిట్లోకి వెళ్ళిన తర్వాత పంపిస్తుంది అన్నాను ఒళ్ళు మండి. ఆ మాట తప్పొచ్చింది కావాలి నీ పెళ్ళానికి. వెంకట్రావు తల్లి మాటల్ని సమర్థిస్తూ జానకితో ఎవరికి కష్టం తోస్తే వాళ్ళు అనుకుంటారు. నీకెందుకు మధ్య? నీకంత కష్టంగా ఉంటే నీ అన్నకి ఉత్తరం రాసి మాకివ్వాల్సినవన్నీ చేయించి మా మొహాన పడేయమని చెప్పు. నిన్ను పన్నెత్తి మాట అంటే అప్పుడు అడుగు అన్నాడు. ఆ కంఠస్వరంలో కొత్తదేదో లేకపోతే ఆ మాటలు తల్లి మాటలో కొడుకు మాటలో చెప్పడం కష్టం. నాకు తెలవక అడుగుతున్నాను. పెళ్లిలో ఒప్పుకున్నావేగా ఇమ్మంటున్నారు. ఇంకో 10,000 కట్నం పోయమంటున్నావా? ముసలైన పోతే మాత్రం ఆఫీసు నుంచి ఎంతో డబ్బుచ్చుంటుంది. ఆడపిల్లని ఉసురు పెడతాడని అన్నా అంతా తనొక్కడే దిగమింగి కూర్చుంటాడా అంది అత్త బుగ్గలు నొక్కుంటూ. జానకి తెలిసినంత వరకు అన్న దగ్గర ఒక్క పైసా కూడా నిలవలేదు. తండ్రి బాగా అప్పులు చేసి 20,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు. పై ఖర్చులన్నిటికీ ఇంకో 10,000 ఖర్చు పెట్టాడు. తండ్రి పోయిన తర్వాత డబ్బు వస్తే అది అప్పులు తీర్చడానికే చాలలేదు. అన్న ఇంకా తన పెళ్లి అప్పు తీరుస్తూనే ఉన్నాడు. అదంతా అత్తతో అందామనుకుంది. మళ్ళీ నిరుత్సాహపడి ఊరుకుంది. చెవిటివాడి ముందు శంఖం ఊదినంత మాత్రాన ఏం లాభం? రేపు తను తీసుకోడు కట్నాలు కానుకలు. తోడబుట్టిన దానికి పెట్టుకోవడానికి అంత ఏడుస్తున్నాడు. మా ఉసురు తలగలకపోతుందా ఏమిటి? అబ్బా ఎంత కఠినంగా మాటలు అనేస్తారో అని జానకి మనసు విలవిల్లాడుతోంది. బొటబట కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చేయలేదు. మాట మాటికి అనాలని చూడదు, పోట్లాటికి దిగాలని చూడదు. ప్రాణం ఎంతో విసిగితేనే గాని నోరు విప్పి ఒక్క మాట అనదు. ముంగిల ఇదొకటి నేర్చింది గుండెబోతు మనిషి. నాలాగా బడబడా వాగేవాళ్లే నయం, ఏ కుళ్ళో ఉండదు అని అత్త తన మనసంతో నిర్మలమని, జానకి మనసంతా కుళ్ళేనని తెలుస్తుంది. ముక్కు ముఖం ఎరగని ఇంటికొచ్చిన పిల్లతో కొంచెమన్నా మర్యాదగా ఉండాలన్న సంగతే తోచదు ఆ అత్తకి. కోడల్ని ఎంత మాట అనడానికైనా తనకి తన కొడుక్కి సర్వ హక్కులు ఉన్నాయనుకుంటుంది. అవును గాని వెంటనే వచ్చేయమని నీకు ఉత్తరం రాశాను, అప్పుడెందుకు రాలేదు అని అడుగుతాడు వెంకట్రావు హఠాత్తుగా. అది ఏ వేళైనా సరే, పొద్దున్న పూట పాచెముఖంతో ఉన్నా సరే, మిట్ట మధ్యాహ్నం అయినా సరే, చల్లటి సాయంత్రం వేళైనా సరే, ఎప్పుడైతే ఆ మాట తోస్తే ఆ మాట అడిగేయాలనిపించే కొంచెం కూడా సంకోచం ఉండదు, ముఖమాట ఉండదు. జాలి దయ ఆ తలకాయలోనే లేవు. నీ అన్న వెళ్ళొద్దన్నాడనుకో, వాడి మాట ప్రకారం నడుస్తావా అంటాడు మళ్ళీ. మీరు ఉత్తరం రాసిన సంగతి మా అన్నయ్య ఎరగనే ఎరగడు, నేను చెప్పలేదు అంది జానకి ఒకసారి. నువ్వు అలా అనకపోతే ఇంకేమంటావులే. మా అన్నయ్యకి తెలుసండి, వెళ్ళొద్దన్నాడండి అంటావా? వాడి మాట మీద ఉన్న గౌరవం నా మాట మీద లేదు కదా అని ఇదే నా బాధ అని తల వంచుకుని బాధపడుతూ కూర్చుంటాడు. పాపం వెంకట్రావుకి కష్టాలే, వెంకట్రావు అమ్మకి కష్టాలే. పీతల కష్టాలు పీతలవి కదా. చిన్నపిల్లల కథల్లో రాక్షసుడు మనుషుల్ని గుప్పెట్లో పట్టుకుని నోట్లో పెట్టుకుని కరకరా నవిలి తినేస్తాడే, అలాగా అత్త భర్త తనని తినేస్తున్నారని అనుకుంటుంది జానకి ఒక్కోసారి. చిన్నప్పుడు అమ్మమ్మ గారు ఊరికెళ్ళినప్పుడు చూసేది. సాయంత్రం పూట చెల్లో నుంచి లేచి వచ్చిన గేదెల మెడలకి జలగలు వేలాడ్డం. పాలేరు జలగల్ని ఓడదీస్తుంటే భయం వేసి ఇంట్లోకి పోయి దాక్కునేది. అలాంటి జలగల్ని ఎన్నో వందల వేలు తన మెడ నిండా ఒంటి నిండా పట్టుకున్నట్టు అనిపిస్తుంది ఎన్నోసార్లు. లేచింది మొదలు పనితో సతమతం అవుతూ ఉంటుంది. వాళ్ళు సనుగుతుంటే, దెప్పుతుంటే, వెటకారాలు చేస్తుంటే పిచ్చి చూపులు చూస్తుంది. ఒక్కసారి ఏడుస్తుంది, మళ్ళీ పనిచేస్తుంది. ఒక్క పూటో 2 పూటలో ఇంట్లో గొడవలు లేకుండా గడిచిందంటే గతమంతా మారిపోయినట్టు అనిపిస్తుంది జానకి.
మళ్ళీ కలహం ఒకటే రేపటికి సాధ్యమని ఆ తల్లి కొడుకులు దాన్ని తెచ్చిపెట్టగలరని జానకి ఆ పూట సందేహమే రాదు. మంచివాళ్ళందరిలాగా వాళ్ళు మంచివాళ్లే అనుకుంటుంది. వాళ్ళ చెత్తతనం మళ్ళీ కళ్ళబడేదాకా అప్పుడు ఏదో వింత పరిణామం అయినట్టు కొత్తగా నిర్ఘాంతపడుతుంది. ఆ తర్వాత భర్త ఎప్పుడైనా కాస్త నవ్వుతూ పలకరించాడంటే ఆమె విచారం మీద మళ్ళీ ఒక మాయతెర పడిపోతుంది. తను అత్తింట్లో సుఖంగా కాపురం చేసుకుంటూ ఉన్నట్టు ఒక ఊహా తరంగం సాగుతుంది. అది అంతే. ఇరుకులోకి, అజ్ఞాతంలోకి, అంధకారంలోకి క్షణక్షణము తెచ్చే సంసార పంజరం అది. జానకి విముక్తి 7వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.